మార్కెట్లలో పెద్ద డ్రామానే జరిగింది. ఇవాళ మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు గమనిస్తే మార్కెట్స్ మంచిగా రికవర్ అయ్యాయా, తర్వాత పడ్డాయి కదా. యూజువల్ గా ఇవాళ మన మార్కెట్స్ రికవర్ అయి ఉండాల్సిందే, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసుకున్నారు కదా. దాని తర్వాత మొదటిసారి ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ దాడి చేసుకుంటూ ఉండడం అండ్ మధ్యలో ట్రంప్ ఉండి మీరు కొట్టుకోకండి, మీరు యుద్ధం ఆపాలి, ఫూలిష్ గా ఫూల్స్ లా బిహేవ్ చేయొద్దు అని చెప్తున్నా సరే నీ మాట ఎవరు వింటారు, వాళ్ళు మా మీద దాడి చేశారు కాబట్టి మేం చేస్తామని. ఇలా ఈవెన్ ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారు కూడా యుఎస్ మాట వినకుండా ఎవరికి పార్టీకి వాళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉండడం, క్రూడ్ ఆయిల్ పెరగడం మార్కెట్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది కదా. దీని రిలేటెడ్ గా ఉంటున్న ఫర్దర్ డేటా పాయింట్స్ ని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫర్దర్ గా ఉంటున్న ఏ అప్డేట్స్ మార్కెట్ ని షేప్ చేసేదానికి అవకాశం ఉంది. బికాస్ ఇవాల్టితో ఆల్మోస్ట్ 100 రోజులు కంప్లీట్ అయింది యుద్ధం స్టార్ట్ అయ్యి. మీకు గుర్తుంటే ఫస్ట్ లో 3 రోజుల్లో యుద్ధం అయిపోతుందని స్టార్ట్ చేశానని ట్రంప్ అని చెప్పాడు. ఇరాన్ మీదకి యుద్ధం 3 రోజులు అయిపోతుందని స్టార్ట్ చేశాను, 3 వారాలు అయిందని చెప్పాడు. 3 వారాలు కాస్త 6 వారాలు అయింది, 6 వారాలు కాస్త 12 వారాలు అయింది, 12 వారాలు కాస్త ఇప్పుడు సుమారుగా 100 రోజులు అయింది. ఇంకా మనకు అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవ్వలేదు. సో దీని ఒక ఇంపాక్ట్ మార్కెట్ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది. అండ్ గోల్డ్ ని గమనించారా, నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, గోల్డ్ రిలేటెడ్ గా ఎందుకు సెల్లింగ్ ప్రెషర్ ఉంది. గోల్డ్ అనే కాదు, ఏ అసెట్ క్లాస్ అయినా తీసుకోండి, రేట్ హైక్ ఫియర్స్ ఎందుకు మార్కెట్ లో ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఫర్దర్ గా ఇంకా బంగారం పడే అవకాశం ఉంటుందా, మార్కెట్ లో ఉంటున్న అనాలిసిస్ లన్నీ కూడా ఆల్రెడీ పబ్లిష్ అయిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఒక రిపోర్ట్స్ అన్ని కూడా బంగారం నెక్స్ట్ ఏమవుతుంది, సిల్వర్ రిలేటెడ్ గా డేటా పాయింట్స్ ఏం చెప్తున్నాయనే దాని గురించి కూడా మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ ఒక ఇంపార్టెంట్ బేస్ ని బ్రేక్ చేసింది. లాస్ట్ వీక్ అంతా మీరు చూసారంటే మార్కెట్ రిలేటెడ్ గా కొంత ఇంపార్టెంట్ గా చూసిన మార్క్ 23,150. ఇవాళది ఫస్ట్ హాఫ్ లో అంతా ప్రొటెక్టర్ గానే ఉన్న, సెకండ్ హాఫ్ లో దిగువ ముగియడం మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ టెక్నికల్ పాయింట్ కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఎలాంటి ఈవెంట్స్ ఉండబోతున్నాయి. రీసెంట్ గా నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, మొన్నటి వీడియోలో సాటర్డే వీడియోలో జూన్ 10వ తేదీ చాలా ఇంపార్టెంట్ డే కాబోతుంది మార్కెట్ కని. అలా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ ఒక యాక్టివిటీ, గ్లోబల్ అండ్ ఇండియన్ అప్డేట్ స్పెషల్లీ ఏఐ రిలేటెడ్ గా ఉన్నవా మాట్లాడుకోవాలి. మీరు గ్లోబల్ గా మార్కెట్స్ పడుతున్నాయి అనుకుంటున్నారు అంటే ఏఐ కారణంగా బబుల్ అయిపోయింది, కుప్పకూలిపోతాయి మార్కెట్స్, ఏఐ కారణంగా గ్లోబల్ మార్కెట్స్ అన్ని క్రాష్ అయిపోతాయి అని ఎవరైనా అనుకుంటుంటే అది నిజం కాదు. దానికి డేటా పాయింట్స్ ని కూడా మీకు షేర్ చేస్తాను. వాటి గురించి మాట్లాడుకుంటూ మన మార్కెట్ డేటాని డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇరాన్ అమెరికా రిలేటెడ్ గా యుద్ధం గురించి మార్కెట్ పెద్దగా పట్టించుకోవట్లేదు కదా. బికాస్ రిపీటెడ్ గా వింటూ వచ్చింది, సర్ప్రైజ్ లే మార్కెట్ కి రాలేదు కాబట్టి క్రూడ్ ఆయిల్ కూడా పెరిగింది, కాస్త కూల్ ఆఫ్ అయిపోయింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ మార్కెట్ వీకెండ్ లో ఏం జరిగిందంటే లెబనాన్ పైన ఇజ్రాయిల్ యుద్ధం చేయకూడదు, అది కూడా ఇజ్రాయిల్ యుద్ధం చేయకపోవడం కూడా మన ప్లాన్ లో భాగమే, మన పీస్ డీల్ లో భాగమే అని ఇరాన్ వాళ్ళు యుఎస్ వాళ్ళని ఒప్పించారా. ఆ టైంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహును కూడా యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ట్రంప్ ఒప్పించి సరే మనం డీల్ కి ముందుకు వెళ్దాం అనుకున్నారా. కానీ ప్యారలల్ గా ఇజ్రాయెల్ ఏం చేస్తూ వచ్చింది, లెబనాన్ లో ఉంటున్న హెజ్బొల్లా, ఈ హెజ్బొల్లా ఏంటంటే లెబనాన్ లో ఉంటున్న రెబల్ గ్రూప్ అన్నమాట. లెబనాన్ కంట్రీలో ఉంటున్న రెబల్ గ్రూప్ ఎవరికి పాజిటివ్ గా వర్క్ చేస్తుంది, హెజ్బొల్లా గ్రూప్ అనేది ఇరాన్ కి పాజిటివ్ గా వర్క్ చేస్తుంది. సో వీళ్ళు ఏమని చెప్పారు ఇజ్రాయెల్ వాళ్ళు, హెజ్బొల్లా కంప్లీట్ గా వెనక్కి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీస్ చేయకూడదు, వెంటనే వెనక్కి తగ్గాలి, అప్పుడు మేము యుద్ధం ఆపేస్తామని లెబనాన్ తో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. సీజ్ ఫైర్ కి మేము లెబనాన్ పైన యుద్ధం చేయమని ఈ లెబనాన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ దాన్ని హెజ్బొల్లా రిజెక్ట్ చేసింది. ఎప్పుడైతే హెజ్బొల్లా రిజెక్ట్ చేసిందో, సీజ్ ఫైర్ ని రిజెక్ట్ చేసిందో, ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ క్యాపిటల్ అయిన బీరట్ మీద, క్యాపిటల్ సిటీ ఆఫ్ లెబనాన్ పైన భారీగా దాడులు చేశారనమాట హెజ్బొల్లాని టార్గెట్ చేస్తూ. కానీ లెబనాన్ పై దాడి జరగద్దు అని పదే పదే ఇరాన్ వాళ్ళు చెప్తూ వచ్చారా. పీస్ డీల్ లో ఇది ఒక భాగం, సీజ్ ఫైర్ లో ఇది ఒక భాగం అని చెప్తూ వచ్చారా. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడైతే ఇలా దాడులు చేశారో పెద్ద మొత్తంలో మిసైల్స్, మామూలు కాదు 5th వేవ్ ఆఫ్ మిసైల్స్ ని ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద వదిలారు. ఫర్ ద ఫస్ట్ టైం ఏప్రిల్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ వాళ్ళు దాడి చేయడం ఇదే. అండ్ దీని తర్వాత ట్రంప్ బయటకు వచ్చి ఎస్ ఇరాన్ వాళ్ళు దాడి చేశారు, కానీ నేను పిఎం నెతన్యాహుకి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాను, నువ్వు మధ్యలో అనవసరంగా వాళ్ళ మీద యుద్ధం చేయకు, దాడి చేయకు, డీల్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది, పీస్ డీల్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది అండ్ కొంతమంది విలేకరులతో చెప్పారనమాట. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కి ఇజ్రాయెల్ వాళ్ళకి ఇంకొక దారి లేదు, నేను ఏ డీల్ అయితే ఇరాన్ తో కుదుర్చుకుంటానో ఇజ్రాయెల్ వాళ్ళు దానికి అంగీకరించాల్సిందే. సో అంతా సద్దుమణిగిపోయింది, నేను ఏం చెప్తే ఇజ్రాయెల్ వాళ్ళు అదే వింటారు అనేలా ట్రంప్ చెప్పారు. కానీ దాని తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన మాషహార్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పై దాడి చేశారు. అండ్ దానికి బదులుగా ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ కి సంబంధించిన సిటీ పై, హైఫా సిటీ పై భారీగా దాడులు చేశారనమాట. సో ఇప్పుడైతే
ఇజ్రాయెల్ ఇరాన్ ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. ట్రంప్ బహిరంగంగా బయటకు వచ్చి ముందు మీరు యుద్ధాన్ని ఆపండి, ఆల్మోస్ట్ డీల్ ఎండింగ్ వచ్చింది, ఈ టైంలో యుద్ధం ఏంటి, యుద్ధాన్ని ఆపండి అని స్టూపిడిటీగా ఫూల్స్ గా బిహేవ్ చేయొద్దని ఇరాన్ కి ఇజ్రాయెల్ కి చెప్తున్నా నువ్వెవరు చెప్పేదానికి, వాళ్ళు మా మీద దాడి చేశారు కాబట్టి తిరిగి దాడి చేస్తున్నాం అని ఇజ్రాయెల్ వాళ్ళు అంటుంటే ఇరాన్ వాళ్ళేమో మేము లెబనాన్ టచ్ చేద్దాం కదా, అది కూడా సీజ్ ఫైర్ లో భాగమే కదా, మరి ఇజ్రాయెల్ టచ్ చేస్తే మేమెందుకు కామ్కుంటాం అని భారీగా మిసైల్స్ పంపించడమే కాదు, మిసైల్స్ పంపించాక మా మీద తిరిగి దాడి చేస్తారేమో గుర్తుంచుకోండి, ఇక మేము కూడా హద్దులు మీరాల్సి వస్తుంది, అన్ని రెడ్ లైన్స్ మీరు క్రాస్ చేస్తున్నారనే వార్నింగ్స్ ఇరాన్ ఇస్తూ ఉండడం. ఇక్కడ కూడా క్రూడ్ ఆయిల్ ఏం భారీగా పెరిగిపోలేదు. ఇప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ఈ పాయింట్ నేను రికార్డ్ చేసిన పాయింట్ కూడా మీరు గమనిస్తే 3.5% మాత్రమే పెరిగింది. ఇంకా బ్రెంట్ క్రూడ్ అయితే 3.3% పెరిగింది. దీనికి మార్కెట్స్ ఈ లెవెల్లో క్రాష్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2-3% మూవ్మెంట్ ఇన్ ద క్రూడ్ ఆయిల్ నార్మల్ గా మనం విట్నెస్ చేసేదే. కానీ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్రూడ్ ఆయిల్ పెరగడంలో కాదు, ఇక మళ్ళీ కథ మొదటికి వచ్చిందా, మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ మిడిల్ లోకి వచ్చాయా. ఇప్పటివరకు ఇజ్రాయెల్ మాట వినలేదు మనం, ఎంతసేపటికి మనం యుఎస్ ఇరాన్ వింటూ వచ్చాం, ఏదో డీల్ అయిపోతుందని. ఎలా ఇరాన్ వాళ్ళేమో అలాంటి సీన్ ఏం లేదు, ట్రంప్ అలా అంటున్నాడే కానీ ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళట్లేదు డీల్ అనేలా ఇరాన్ వాళ్ళు అంటుంటే, ఆల్మోస్ట్ డీల్ ఎండింగ్ వచ్చేసింది అనేలా ట్రంప్ అంటుంటే, ఇవి మనం మార్కెట్ లో వింటూ వచ్చాం, మార్కెట్ కూడా అలవాటు పడిపోయింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ద ఏప్రిల్ ఇజ్రాయెల్ వార్ లోకి ఎంటర్ అవుతుంది, ఇజ్రాయెల్ మిసైల్స్ తో దాడి చేస్తుంది ఇరాన్ మీద కనేసరికి మార్కెట్ కొంత సర్ప్రైజ్ అయింది. క్రూడ్ ఆయిల్ కూడా 5% పెరిగింది, కొంత కూల్ ఆఫ్ అయితే అయింది. కానీ క్రూడ్ ఆయిల్ ని పక్కన పెడదాం, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఎంటిటీ గురించి కాదు, వెరస్ మార్కెట్ రిలేటెడ్ గా మేజర్ కన్సర్న్ అయితే మాత్రం ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయ్యేదానికి లేట్ అవుతుందా, బికాస్ 100 days దాటింది. 100 days సీరియస్లీ 2 నెలలు దాటితేనే ఏమవుతుందా అని ఒక భయాలన్నమాట. స్టార్టింగ్ లో 3 నెలలు అయిపోయి 3.5 నెలలు అవుతుంది ఇంకొన్ని రోజుల్లో, అసలు ఇంక ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇంకొక నెల అలా ముందుకు వెళ్తూ ఉంటే ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తుంది క్రూడ్ ఆయిల్ ఎనర్జీ రిలేటెడ్ గా సప్లైస్ అనేది. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మాట్లాడుకుందాం. మన దగ్గర ఒక 100 kg బియ్యం ఉంది అనుకోండి, సడన్ గా గవర్నమెంట్ వచ్చి బయట కొద్ది రోజులు బియ్యం అమ్మమంటే వెంటనే మనం కంగారు పడం కదా, మన దగ్గర 100 కిలోలు ఉంది కదా అని చెప్పి కొంచెం స్టేబుల్ గానే ఉంటాం. అది 50 కిలోలై 20 కిలోలై 10 కిలోలు వచ్చింది అనుకోండి, అప్పుడు భయపడడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఓపెన్ చేయలేదు బియ్యం, ఇంకా బయట రైస్ ఇంకా ఇంకెప్పుడు ఓపెన్ అవుతుందని ఒక భయం ఉంటుంది. అప్పుడు ఇంకా అది 5 kgs కి వచ్చి 2 kgs కి వచ్చి అప్పుడు పానిక్ ఫియర్ మొదలవుతుంది మనలో రైస్ రిలేటెడ్ గా. అలానే మన ఇండియా దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. ఆ రిజర్వ్స్ ఎప్పుడైతే థ్రెట్ లోకి వెళ్తాయో అది కుషన్ ఇస్తుంది, ప్రెసెంట్ ఆ రిజర్వ్స్ కంఫర్ట్ ఇస్తుంది. అది ఎప్పుడైతే కుషన్ ఆర్ కంఫర్ట్ తగ్గిపోతుందో అప్పుడు మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా పెయిన్ ఆర్ పానిక్ కనిపిస్తుంది. అప్పటి వరకు స్టేబుల్ గానే ఆయిల్ మార్కెట్ లో ఎనర్జీ మార్కెట్లు ఉంటాయి. మరి ఎన్ని రోజులు ఉన్నాయి మన దగ్గర క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా నిల్వలు? అఫీషియల్ సోర్సెస్ నుంచే వెళ్దాం. హర్దీప్ సింగ్ పూరి గారు, ఈ పర్టికులర్ శాఖకు సంబంధించిన మంత్రి, పెట్రోలియం మినిస్టర్ చేస్తున్న స్టేట్మెంట్, ఇండియా దగ్గర ఇంకా 76 రోజులకు సంబంధించిన ఫ్యూయల్ రిజర్వ్స్ ఆయిల్ సప్లైస్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, హీ సెడ్ క్లోజ్యూర్ లాస్టింగ్ అరౌండ్ 30 days వాస్ మేనేజబుల్ అండ్ పాయింటెడ్ టు సపోర్ట్ ఫ్రమ్ కీ పార్ట్నర్స్. 30 రోజులు ఇంకా ఫర్దర్ గా క్లోజ్ అయినా. ఇది ఎప్పుడు చేసిన స్టేట్మెంట్స్? ఇవాళ లాస్ట్ అప్డేట్ June 8 2:30 కి ఎకనామిక్స్ టైమ్స్ లో అప్డేట్ అవుతున్న డేటా 76 రోజులకు ఉన్నాయి. ఇంకొక 30 రోజులకు సంబంధించి మనం ఈజీగానే షాక్ ని బేర్ చేయగలం. బట్ దానికి మించి కూడా ఫర్దర్ గా వెళ్తుంటే మనం ఈ లోపు ఇంకేదైనా పార్ట్నర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ, ఈ మధ్య UAE తో మనం డీల్ ని కుదుర్చుకున్నాం, ఇతర కంట్రీస్ దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి, ఇలా మనం సప్లైస్ ని తెచ్చి పెట్టుకొని రిజర్వ్స్ అలా మెయింటైన్ చేస్తుంటే ఓకే. బట్ అక్కడి నుంచి కూడా మనకి రావడం డిలే అయినా ఆరు వాళ్ళు ఇవ్వకపోతున్నా, ఏదైనా మనం థ్రెట్ ఇక్కడ మన ఆయిల్ రిలేటెడ్ గా రిజర్వ్స్ తగ్గిపోతుంటే మన ఇండియా రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కాదు, గ్లోబల్ గా అలానే జరుగుతుంటే గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. అది ఎనర్జీ మార్కెట్ కి సంబంధించి మంచిది కాదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వాలి. ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద దాడి చేయడం ట్రంప్ ఒక ఫెయిల్యూర్ అని, అమెరికా ఒక ఫెయిల్యూర్ అని, అమెరికా సరిగ్గా చూసుకోవాల్సిందని ఇరాన్ వాళ్ళు అంటుంటే, అక్కడ హెజ్బొల్లా వాళ్ళు మా మీద దాడి చేస్తుంటే మేము వాళ్ళని ఎందుకు కామ్గా వదిలేయాలి, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతామని ఇజ్రాయెల్ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మరి అలా దాడులు జరుగుతుంటే మేమెందుకు పీస్ డీల్ ఒప్పుకోవాలని ఇరాన్ వాళ్ళు. యుద్ధం చివరికి వచ్చేసింది, పీస్ డీల్ చివరిలో ఉంది, ఇప్పుడు ఎందుకు మీరు కొట్టుకుంటున్నారని ట్రంప్. ఎక్కడైనా ఒక క్లారిటీ ఉందా? ఇక్కడ యాక్చువల్లీ ఒక పెద్ద మనిషికి వాల్యూ ఇచ్చే జోన్ లో ఇరు కంట్రీస్ ఉండాలి, ఇజ్రాయెల్ ఇరాన్. అది కోల్పోయింది అమెరికా. సో ఇప్పుడు అది కోల్పోయేసరికి ఇప్పుడు ఎవరు వచ్చి చెప్తే ఈ 2 కంట్రీస్ వినే స్టేజ్ లో ఉన్నారు. యుఎస్ ఆర్ ట్రంప్ కి ఎలాగో పేరు పోయింది కాబట్టి ఇక ఎలా వీళ్ళు వెనక్కి తగ్గుతారు, ఎలా ఇది బ్యాలెన్స్ అవుతుందని మార్కెట్ లో క్వశ్చన్ మార్క్. ఇవాళ ఆయిల్ ని కొంచెం పెంచాయి, మార్కెట్ ని కొంచెం ప్రెషర్ పెట్టాయి. బట్ గుర్తుంచుకోవాలి, మార్కెట్ సివియర్ గా రియాక్ట్ అయింది మాత్రం జాబ్స్ డేటా 85,000 వస్తాయనుకుంటే 170,000 దగ్గరగా జాబ్స్ వచ్చాయి. దీంతో June 10వ వచ్చే యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉంటుందని మార్కెట్ లో కన్సర్న్స్ అయితే మొదలయ్యాయి. ఎందుకంటే జాబ్స్ డేటా బాగా వచ్చి ఇన్ఫ్లేషన్ డేటా వర్స్ట్ గా వచ్చింది అనుకోండి, అంటే ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఫెడ్ వాళ్ళు వడ్డీ హైక్ చేయాల్సిందే, రేట్ హైక్ చేయాల్సిందే, ఇంకొక దారి లేదు. ఎంత ట్రంప్ కి ప్రోగా ఆలోచించినా ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి వాళ్ళ పనిచేయాల్సిందే. సో ఇన్ఫ్లేషన్ డేటా June 10వ ఎలా వస్తుంది అనేది మార్కెట్ వెరీ ఇంపార్టెంట్ గా గమనిస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ ఫియర్స్ కూడా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతూ కొంచెం ఈ లోపే మార్కెట్ లో ఫాల్ మనకి కనిపిస్తూ ఉండొచ్చు. కానీ
కానీ ఆ రోజు కానీ డేటా మార్కెట్ కి ఫేవర్ గా వచ్చిందా? నెగిటివ్స్ చూస్తున్నాం మనం మార్కెట్ లో, కానీ ఆ రోజు డేటా మార్కెట్ కి ఫేవర్ గా వచ్చిందా? అంతే స్ట్రాంగ్ గా మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ కి అగైనెస్ట్ గా వచ్చిందా? అది మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి కొంత ఫాల్ మనకి మార్కెట్ లో ఉండొచ్చు. కానీ జూన్ 10వ తేదీని మాత్రం మార్కెట్ చాలా ఇంపార్టెంట్ గా చూస్తుంది అనేది సాటర్డే వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. జూన్ 10వ తేదీ ఓవర్ నైట్ మార్కెట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. దానికి ముందు జూన్ 9వ తేదీ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా వస్తుంది. జూన్ 11వ తేదీ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ PPI డేటా వస్తుంది. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా, మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా వచ్చేది జూన్ 12వ తేదీ. జూన్ 12th మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్, అండ్ జూన్ 15th మనకు సంబంధించిన హోల్సేల్ ఇన్ఫ్లేషన్ WPI ఇన్ఫ్లేషన్. 16th జపాన్ వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ 17th US కి సంబంధించిన రీటైల్ సేల్స్ డేటా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ US ఫెడ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ మోస్ట్లీ సార్ హైక్ ఏం చేయరు, కానీ టోన్ మార్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ డేటా కానీ హెవీగా వస్తే, రీసెంట్ జాబ్స్ డేటా బాగుంది కాబట్టి, GDP బానే ఉంది కాబట్టి US కి సంబంధించి టోన్ ఈసారి మారే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 17th జూన్ US కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్. ఇప్పుడు చెప్పిన డేట్స్ అన్ని ఈ జూన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గా మనం గుర్తుంచుకోవాలి. అందులో ప్రధానంగా ఒకటే గుర్తుంచుకుంటాను నేనంటే అది జూన్ 10వ తేదీ. తర్వాత చూడాలనుకుంటే జూన్ 17వ తేదీ. జూన్ 17వ తేదీ ఏమో US కి సంబంధించిన ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఏం మాట్లాడతారన్న డే. అది మాత్రం జూన్ 17వ తేదీ మాత్రం రాత్రి అప్డేట్ అవుతుంది. దాని తర్వాత రోజు మన మార్కెట్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు రాత్రి 11:45 రాత్రి 12 గంటలకి ఆ మీటింగ్ అనమాట. అండ్ ఇది రెస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ కి లింక్ లేకపోతున్నా పుతిన్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ట్రంప్ కి అయితే వెళ్తుంది. ఇండియాని బుల్లింగ్ చేయడం మానేసే, ప్రెషర్ పెట్టడం కూడా మానేసే. ఇది PM మోడీ రూలింగ్ లో కానీ అలా చేస్తే అది బ్యాక్ ఫైర్ అవుతుంది అనేలా పుతిన్ ట్రంప్ కి మెసేజ్ పంపిస్తున్నట్టు. అంటే రష్యన్ ఆయిల్ కొనకుండా US వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు కదా, అలాంటివి మానుకో, లేకపోతే ఇండియా గ్లోబల్ పవర్ గా ఎదిగే ప్రాసెస్ లో నువ్వు చేస్తున్న పని నీకే బ్యాక్ ఫైర్ అవుతుందనేలా పుతిన్ స్టేట్మెంట్స్ చేస్తున్నట్టు మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ అమెరికన్ మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్ల గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలం వరకు ప్రతి ఒక్కరు ఇండియన్ మార్కెట్లు ఎందుకు గ్లోబల్ మార్కెట్ లో పెట్టుంటే బాగుండేది అని అనుకున్నాం. ఎందుకంటే అవి అంతలా పెరిగాయి. ఎవరు ఊహించలేదు AI రిలేటెడ్ గా ఇంత వేవ్ వస్తుందని. సెమీ కండక్టర్ స్టాక్స్ కానీ AI రిలేటెడ్ గా ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ చైన్ కూడా స్ట్రాంగ్ గా పెరిగిపోయింది. కానీ ఫ్రైడే, దాని తర్వాత ఇప్పుడు గ్లోబల్ గా ఉంటున్న ఫ్యూచర్ మార్కెట్స్ కూడా 2025 ఏప్రిల్ తర్వాత ఇంతలా ఎప్పుడు పడలేదు. స్పెషల్లీ నాస్డాక్ గత 2 వారాల్లో ఎంతైతే అమెరికన్ మార్కెట్లు పెరిగాయి, వరుసగా పెరుగుతూనే వచ్చాయి. ఆ మొత్తాన్ని కూడా ఒక్క రోజులో తుడిచిపెట్టేసింది. సౌత్ కొరియాకి సంబంధించిన మార్కెట్ కాస్పి కూడా 6-8% దగ్గరగా పడింది. సో బబుల్ అనుకోవాలా అంటే అవి అసలు ఎంత పెరిగాయి. దీనికి ముందు నాస్డాక్ కానీ కాస్పి కానీ చాట్ GPT వచ్చినప్పుడు నాస్డాక్ 10,000లో ఉండేది, 30,000కి వెళ్ళిపోయింది. మీరు చూడండి ఒకసారి, డిసెంబర్ 2022, నవంబర్ 2022 ఆ టైంలోనే కదా చాట్ GPT 10,000 దగ్గరగా ఉంది. నాస్డాక్ ఇప్పుడు 30,000 దగ్గరగా ఉంది. మరి అంత పెరిగినప్పుడు ఈ లెవెల్ ఫాల్ డెఫినెట్లీ మార్కెట్ లో విట్నెస్. బబుల్ అనుకోవాలా అంటే మార్కెట్ లో వీక్ సిగ్నల్స్ ఉన్నాయి. మార్కెట్ లో AI రిలేటెడ్ గా కూల్ ఆఫ్ అవడానికి రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ తో ప్రెసెంట్ పడుతుంది. ఏంటి ఆ రీజన్స్ చెప్పాను. బ్రాడ్కామ్ నెంబర్స్ ని వీక్ గా పోస్ట్ చేయడం కాదు, గైడెన్స్ రిలేటెడ్ గాను వీక్ గైడెన్స్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఉండడం. 2 రోజుల్లో 20% దగ్గరగా స్టాక్ పడింది. అండ్ గూగుల్ వాళ్ళు $84 బిలియన్ దగ్గరగా డబ్బులు రేస్ చేస్తున్నాం అనేలా అప్డేట్ చేశారా. సో ఎంత డబ్బులు ఎక్కువ రేస్ చేస్తుంటే అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ AI లోకి వెళ్తూ ఉంటుంది. ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ AI లోకి వెళ్తూ ఉంటుందో ఫర్దర్ గా దాని నుంచి నిజంగా అంత రిటర్న్స్ ని తీగలరా అనే ఒక భయం మార్కెట్ కి మొదలవుతుంది. అండ్ ఫస్ట్ టైం మెటా వాళ్ళు కూడా ఈక్విటీ ద్వారా ఫండ్ రైజ్ చేయాలనుకుంటున్నారు. చూడండి, మెటా వేస్ బిగ్ ఈక్విటీ రేజింగ్ టు ఫైనాన్స్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళ AI యొక్క డ్రీమ్స్ ని ఫండ్ చేయడానికి భారీ మొత్తంలో డబ్బులు కావాల్సి వస్తుంది. గూగుల్ ఏమో $80 బిలియన్, మెటా ఏమో ఈక్విటీ ద్వారా డబ్బులు రేజ్ చేయాలనుకోవడం. ఇది ఒక మాన్స్టర్ లా అయిపోయింది. భారీగా డబ్బులు తినేస్తుంది. మరి దాని రిటర్న్స్ కూడా ఉంటాయా ఫ్యూచర్ లో అనే ఒక కన్సర్న్స్ మార్కెట్ కి రైజ్ అవుతుంది. ఆ బ్రాడ్కామ్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ కనిపించేసరికి ఇది ఓవరాల్ AI రిలేటెడ్ గా తీరుని కొంత వీక్ చేసేసరికి గ్లోబల్ గా AI రిలేటెడ్ గా పెరిగిన ఇండెక్స్ లన్నీ కూడా ఫాల్ అయ్యాయి. అది కాకుండా గ్లోబల్ మార్కెట్స్ లో ఫాల్ లేదు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే S&P 500 ఉంది కదా, అందులో నుంచి AI రిలేటెడ్ గా స్టాక్స్ ని బయటికి తీస్తే ఫ్రైడే అండ్ ఇప్పుడు కూడా అసలు పడ్డట్టే కదా అమెరికా మార్కెట్. మన మార్కెట్ లో పడ్డట్టే. అమెరికా మార్కెట్ లో AI రిలేటెడ్ గా స్టాక్స్ ని బయటికి తీస్తే అసలు అక్కడ పడ్డట్టే కాదు. సో ఏవైతే AI రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా పెరిగాయి అమెరికాలో, వాటిల్లోనే మనకు కూల్ ఆఫ్ వచ్చింది. కానీ బ్రాడ్ సెల్ ఆఫ్ కాదు. AI రిలేటెడ్ గా XAI కానీ మనం చూసామంటే US మార్కెట్స్ కూడా నార్మల్ గానే ఉంటున్నట్టు, అంటే ఉంటే లిటిల్ నెగిటివ్ ఉంటుంది. ఈ 4%, 5% కాదు. మరి మన ఇండియన్ మార్కెట్ లో పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక రీసెంట్ గా ఇండియాకి సంబంధించిన GDP డేటా వచ్చింది. 7.2% వస్తుంది అనుకుంటే Q4 లో 7.8% దగ్గరగా Q4 GDP డేటా గ్రోత్ మనకి కనిపిస్తుంది. ఓవరాల్ FY26 రిలేటెడ్ గా 7.7. ఇది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోవ్ ఉంది. ఇండియన్ ఎకానమీ ఎక్స్పాండ్ అయింది.
జరిగింది జనవరి టు మార్చ్. బట్ దాని తర్వాత ఉంటున్న నెలలు మనకి ఇంపార్టెంట్ లేండి, రియల్ ఇంపాక్ట్ అక్కడి నుంచి కనిపిస్తుంది. బట్ ఎనీవే మార్చ్ వరకు, ఈ జనవరి టు మార్చ్ వరకు ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా జీడీపీ రిలేటెడ్ గా నెంబర్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా ఆర్బీఐ తీసుకున్న చర్యలు కానివ్వండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా, బాండ్స్ రిలేటెడ్ గా టాక్స్ అడ్వాంటేజ్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా రానున్న సంవత్సరాల్లో $75 బిలియన్ దగ్గరగా ఫారిన్ ఫండ్స్ ఇండియాకి తీసుకొస్తానేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ $75 బిలియన్ దగ్గరగా ఉంది 2026 రిలేటెడ్ గా. సో నిజంగా అంత ఫండ్స్ కానీ వచ్చినట్లయితే ఇండియన్ మార్కెట్ లోకి, అంటే యాజ్ కరెన్సీ టర్మ్స్ లో చెప్తున్నాను, రూపీని స్టెబిలైజ్ చేసే అవకాశం ఉంది. సో రీసెంట్ గా ఆర్బీఐ తీసుకున్న చర్యలు అండ్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రూపీని స్టెబిలైజ్ చేస్తూ ఉంటే అది కూడా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ ట్విస్ట్ అంతా ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే ఎఫ్ఐఎస్ రోజుకు $1 బిలియన్ దగ్గరగా సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్ ఏమో 8,776 crores సెల్ చేశారు. ఒకవేళ నేను వీడియో పోస్ట్ చేసే లోపు డేటా వచ్చుంటే ఇక్కడ నేను పెడతాను ఇవాళ ఎంత సెల్ చేశారు అన్నది. సో ఇది తగ్గుతుంటే మంచిది. యాజ్ ఆఫ్ నో ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ కూడా 92% ఉన్నాయి. సో కమింగ్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గాలి, దేర్ బై ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లోస్ కూడా వస్తుంటే రూపీ స్టెబిలైజ్ అవుతుంది. జూన్ 10వ తేదీ రాబోతున్న ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకి ఫేవరబుల్ గా ఉండి ప్రెసెంట్ రైజ్ అయిన వార్ టెన్షన్స్ కొంత కూల్ ఆఫ్ అవుతున్నాయనేలా మార్కెట్ లో డేటా వస్తే ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్న ఫాల్ ని మనం మంచిగా చూడొచ్చు, అంటే ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఆర్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అలానే ఉంటూ రూపీ కూడా స్టెబిలైజ్ అవ్వకుండా జూన్ 10వ తేదీ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకు ఆపోజిట్ గా వచ్చి వార్ ఇంకా ఇంటెన్సిఫై అవుతుంటే మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ ఫాల్ ని మనం చూస్తాం. ఇది టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. అండ్ గోల్డ్ విషయాన్ని మాట్లాడుకోవాలి. గోల్డ్ కంటే కూడా వెండి ఎక్కువగా పడుతున్నట్లు మనకు కనిపిస్తుంది కదా, బికాస్ సిల్వర్ అనేది మోస్ట్ వోలటైల్. అండ్ బంగారం పడ్డానికి మాత్రం కేవలం జాబ్స్ డేటానే కారణం, యుద్ధం కాదు. ఆ లెవెల్లో గోల్డ్ పడ్డానికి సడన్ గా సిల్వర్ కూడా జాబ్స్ డేటా ఎప్పుడైతే వచ్చిందో, రేట్ హైక్స్ జరుగుతాయనుకుందో మార్కెట్ లో ఫియర్ నెలకొంది. జూన్ 10వ తేదీ చూడండి ఇంకా వోలటాలిటీ మనకి బంగారం వెండిలో కనిపించే అవకాశం ఉంది. అది పాజిటివ్ గా అయినా నెగిటివ్ గా అయినా డేటాని బట్టి. పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలంటే ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే వీక్ గా రావాలి, నెగిటివ్ గా రియాక్ట్ అవ్వాలంటే ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా రావాలి, అంటే చాలా ఎక్కువ రావాలి. లాస్ట్ టైం 3.8% దగ్గరగా వచ్చింది, మరి ఈసారి చూడాలి ఎంత వస్తుందని. ఫర్దర్ గా బంగారం ఇక్కడ నుంచి పడుతుందా పెరుగుతుందా అంటే మీరు మొత్తం ఇంటర్నెట్ అంతా వెతకండి, ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ అయినా గోల్డ్ రిలేటెడ్ గా ఈ 2026లో పడుతుందన్న ఒక్క రిపోర్ట్ అయినా ఉంటుందా అని మోస్ట్లీ అందరూ పాజిటివ్ గానే గోల్డ్ గురించి మాట్లాడారు. అండ్ ఇప్పుడు కూడా చూడండి వీడియో స్టార్టింగ్ లో మీకు ఆల్మోస్ట్ ఒక 3-3.5% దగ్గరగా క్రూడ్ ఆయిల్ పెరుగుంటుంది, ఇప్పుడు కూల్ ఆఫ్ అయింది. అప్పుడున్న బంగారంతో పోలిస్తే ఇప్పుడు బంగారం కొంత రికవర్ అయింది. సో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా బంగారం లింక్ అయి ఇవాళ ఒక మూమెంట్ ఆధారపడింది. గతంలో జాబ్స్ రిలేటెడ్ గా డేటాతో పడిన ఇవాళ మళ్ళీ బంగారం పడింది కదా, దాని ఒక మూమెంట్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా లింక్ అయింది. సో జాబ్స్ రిలేటెడ్ గా డేటా గోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన నెక్స్ట్ వచ్చే జూన్ 10వ తేదీ వచ్చే ఇన్ఫ్లేషన్ డేటా ఫర్దర్ డైరెక్షన్ గోల్డ్ రిలేటెడ్ గా ఇస్తుంది. దీనికి ప్యారలల్ గా క్రూడ్ ఆయిల్ కానీ ఇక్కడ నుంచి భారీగా పెరుగుతున్నా అది కూడా బంగారానికి మంచిది కాదు. కానీ ఏ ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ నెగిటివ్ గా లేనన్నాను కదా అంటే దాని అర్థం ఖచ్చితంగా పెరుగుతుందని కూడా కాదు. ఎందుకంటే ఆ ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా రిపోర్ట్స్ ఇచ్చిన ఏ బ్యాంక్స్ కూడా క్రూడ్ ఆయిల్ ఇంతలా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయరు. ఇలా యుద్ధాలు జరిగిపోయి ఇన్ని నెలలు కంటిన్యూ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయరు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ జాబ్స్ డేటాని ఇన్ఫ్లేషన్ డేటాని కూడా మైండ్ లో పెట్టుకొని గతంలో ఇచ్చుండే రిపోర్ట్స్ అదంతా పాస్. సో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఆల్రెడీ జాబ్స్ డేటా వచ్చింది కాబట్టి ఇన్ఫ్లేషన్ డేటా దీనికి మళ్ళీ సపోర్ట్ చేస్తుంటే బంగారానికి మంచిది కాదు, వెండికి మంచిది కాదు, మార్కెట్ కి మంచిది కాదు. అంటే వర్స్ట్ గా వస్తూ ఉంటే ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువగా వస్తుంటే మంచిది కాదు. క్రూడ్ ఆయిల్ భారీగా పెరుగుతున్నా మంచిది కాదు. క్రూడ్ ఆయిల్ ఎందుకు భారీగా పెరుగుతుందో మనకు తెలుసు. ఏదైనా పెట్రోకెమికల్ ప్లాంట్స్ మీద లేకపోతే ముడి చమురుకు సంబంధించిన స్థావరాల మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేసినా, లేకపోతే యుఎస్ కి సంబంధించిన బేసెస్ మీద దాడి చేస్తున్నాం కదా అని ఇరాన్ వాళ్ళు మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న ఇతర ఆయిల్ రిజర్వ్స్ మీదకి దాడి చేసిన మార్కెట్ సడన్ గా పానిక్ అవుతుంది. అది కాకుండా నార్మల్ యుఎస్ ఇరాన్ యుద్ధానికి ఆయిల్ పానిక్ అయ్యే రోజులు పోయాయి. ఇంకేదో సర్ప్రైజ్ జరగాలి, ఇప్పుడు జరిగినట్టు ఇజ్రాయెల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు. సో గుర్తుంచుకోవాలి, బంగారం ఒక లాజిక్. రేట్ హైక్ జరుగుతుందా లేదా, రేట్ హైక్ జరుగుతుందా లేదా అనేది ఇన్ఫ్లేషన్, జాబ్స్ డేటా, జీడిపి వీటి మీద ఆధారపడి ఉంది. ప్యారలల్ గా క్రూడ్ ఆయిల్ మీద కూడా ఆధారపడి ఉంది. షార్ట్ టర్మ్ లో గోల్డ్ నడిపించేవి ఇవే. అవి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనేది డేటా పాయింట్స్ తో పాటు మాట్లాడుకున్నాం. బట్ నా ఒపీనియన్ చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే స్టెబిలైజ్ అయిపోతుందో అక్కడి నుంచి మీరు బంగారం పెరగడం చూస్తారు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ స్టెబిలైజ్ అవ్వలేదు అనుకోండి, పెద్ద పెద్ద కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా డబ్బుల్ని బంగారంలోకి పెడదాం అనుకుంటారా, రిజర్వ్స్ ఉంచుకొని క్రూడ్ ఆయిల్ కోసం ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోతే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి రిజర్వ్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటారా? మీరే ఉన్నారు. బయట కష్టకాలం రాబోతుంది అన్నప్పుడు బంగారం కొందాం అనుకుంటారా? లేదు ముందు అది క్లియర్ అవనిలే దాని తర్వాత కొందాం అనుకుంటారా? సో ఆ కష్టకాలమే ఈ క్రూడ్ ఆయిల్ అనమాట. సో ఇది స్టెబిలైజ్ అయితే అప్పుడు ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఏదైతే మార్కెట్ లో ఇప్పటి వరకు అడ్జస్ట్ అవుతూ వచ్చిందో దాని రిలేటెడ్ గా ఇంపాక్ట్ మన గోల్డ్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఎల్స్ గోల్డ్ మార్కెట్ ఫోర్సెస్ కి లోబడి సడన్ గా పడడం, మళ్ళీ అది క్రూడ్ ఆయిల్ రికవర్ అయిపోతుందంటే సడన్ గా పెరగడం, ఇది వోలటాలిటీని కమింగ్ డేస్ లో ఇన్వెస్టర్స్ చూస్తారు. దీనికి ప్రిపేర్డ్ గా ఉండాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? డబ్బులు పెట్టాలనుకుంటున్నా అంటే స్లోగా నెల ఒక డేట్ పెట్టుకొని కొంత మొత్తంలో పెట్టుబడి చేసుకుంటూ వెళ్ళడమే దీనికి సొల్యూషన్. ఒకవేళ బంగారం
బంగారంలో ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అంటే, ఈవెన్ పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నా, ఎందుకంటే కమింగ్ డేస్ లో జూన్ 10వ తేదీ డేటా ఎలా ఉంది, క్రూడ్ ఆయిల్ ఎంతకు వెళ్తుంది నెక్స్ట్ నెల 2 నెలల్లో కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వకపోతే అనేది ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. డేటా వచ్చాకే అప్డేట్ అవుతుంది. స్లోగా స్టాగర్డ్ మేనర్ లో వెళ్ళడం బంగారం విషయంలో ప్రెసెంట్ మంచి విషయం. సిల్వర్ మాత్రం ఎవరెవరు ఎంటర్ అవుతున్నారో గుర్తుంచుకోండి. దాని యొక్క వోలటైలిటీ కొత్త వాళ్ళు తట్టుకోలేరు. పెరిగిన అలానే పెరుగుతుంది, పడిన అలానే పడుతుంది. కొత్త వాళ్ళు దానికి దూరంగా ఉండడం మంచిది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా మొత్తాన్ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనే మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు మార్చి 7వ తేదీ 60 రూపాయలు ప్రతి సిలిండర్ మీద ధర పెంచింది కదా కేంద్ర ప్రభుత్వం. ఇరాన్ క్రైసిస్ రిలేటెడ్ గా, ఎనర్జీ రిలేటెడ్ గా ప్రైజులు పెరుగుతూ ఉండేసరికి ఇప్పుడు రెండవసారి ధరని పెంచుతూ ఉంది. ప్రతి డొమెస్టిక్ సిలిండర్ పైన అంతకు ముందు పెంచిన 60 రూపాయలతో కాకుండా ఇంకొక 29 రూపాయలు సెకండ్ టైం లాస్ట్ 3 మంత్స్ లో కేంద్ర ప్రభుత్వం ధరనైతే పెంచిందనమాట. దీంతో సిటీ వైజ్ గా ఎంతెంత ధర పడుతుంది ఒక్కొక్క సిలిండర్ అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. హైదరాబాద్ లో 994 రూపాయలు పడుతుంది. ఇదేంటి డొమెస్టిక్ సిలిండర్ ధర. కమర్షియల్ ది దీనికంటే చాలా ఎక్కువ ఉంటుంది. జూన్ 1వ తేదీ 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ఎల్పిజి సిలిండర్ ధర 3113 రూపాయలు అనమాట. హైదరాబాద్ లో నాకు తెలిసి అది 3367 రూపాయల దగ్గరగా ఉండొచ్చు. దీంతో పాటు రీసెంట్ గా మల్టిపుల్ టైమ్స్ కేంద్ర ప్రభుత్వం డీజిల్ అలాగే పెట్రోల్ ధరల్ని ఆల్మోస్ట్ 7.5 రూపాయల లీటర్ దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో పెంచింది. వేరే సిఎన్జి గ్యాస్ ప్రైస్ ని కూడా ఆల్మోస్ట్ పర్ కేజీ 6 రూపాయల దగ్గరగా పెంచింది. ఇంకా 11 రూపాయలు పెట్రోల్ పైన 33 రూపాయల 60 పైసలు డీజిల్ మీద పెంచితే కానీ అమ్ముతున్న వాళ్ళకి లాభం ఉండదని, నష్టపోతారని. లేకపోతే బికాస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు ట్యాక్సులు వేస్తుంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లు ట్యాక్సులు వేస్తుంటాయి. దానికి పైన క్రూడ్ ఆయిల్ ధర కూడా పెరుగుతూ ఉంటే రీటైలర్స్ కి, హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసి వీళ్ళకి నష్టం ఉంటుందనేలా డేటా అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సొల్యూషన్ ధరలనైనా పెంచాలి ఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు తీసుకుంటున్న ట్యాక్సులను అట్లీస్ట్ కొంత టైం పాటైనా ఆపాలి. మరి చూడాలి గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటాయని, ధరను పెంచుతాయా, ట్యాక్స్ ని తగ్గించుకుంటాయని. అట్లీస్ట్ ఈ టైంలో అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు తీసుకుంటున్న పన్నుల్ని పెట్రోల్, డీజిల్, గ్యాస్ రిలేటెడ్ గా ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. దీనిపై మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఇవాళ ఐనాక్స్ ఇండియా స్టాక్ చూసారా, బాగా పెరిగింది. దీనికి ఓన్లీ కారణం సెంటిమెంట్ అన్నమాట. బికాస్ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఐపీఓగా మార్కెట్ లోకి రాబోతున్నారు. దానికి ఐనాక్స్ ఇండియా వాళ్ళకి సంబంధం ఏంటంటే ఓన్లీ ఇండియన్ కంపెనీ. స్పేస్ ఎక్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చేది లార్జ్ సైజ్డ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటి బేస్డ్ గా వీళ్ళకి ఎర్లియర్ గా ఆర్డర్స్ వచ్చాయన్నమాట. స్పేస్ ఎక్స్ తో వెరీ ఫ్యూ కంపెనీస్ వర్క్ చేస్తాయి. దాంతో ఇది కూడా వర్క్ చేస్తుండడం స్టాక్ ఇవాళ పెరిగింది. కానీ పర్సనలీ అక్కడెక్కడో ఐపీఓ వస్తుంటే దానికి దీని బిజినెస్ కి సంబంధం ఒకవేళ నిజంగా వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే ఉంటది, కానీ అది ఐపీఓగా రావడం కారణంగా దీనికి సంబంధం అయితే ఉండదు. బట్ మార్కెట్ లో సెంటిమెంట్స్ కదా ప్లే అవుతుంటాయి, దాని కారణంగా పెరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకే ఎక్సైట్మెంట్ కూడా స్టాక్ ఆర్ బిజినెస్ పరంగా ఇవాళ అయితే లేదు. నెక్స్ట్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో ఏ అనే పేరు వింటేనే మార్కెట్ ఫుల్ గా ఎక్సైట్ అవుతుందా? ఇప్పుడు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏ అండ్ టెక్నాలజీ డ్రివెన్ సర్వీసెస్ లోకి ఎంటర్ అవుతున్నారని, వాళ్ళ సబ్సిడరీ బిజినెస్ ద్వారా ఎంటర్ అవుతున్నారని దీంతో 3 కంపెనీల పేర్లు చెప్తున్నారు. రిలయన్స్ ఏఐ వరల్డ్, ఏఐ అపెక్స్, ఏఐ వన్. ఈ 3 కంపెనీలతో ఏఐ రిలేటెడ్ గా బిజినెస్ వీళ్ళు చేయబోతున్నారనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. గుర్తుంచుకోవాలి, ఇది ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన కంపెనీ కాదు, అది వేరు. ఇది వాళ్ళ బ్రదర్. అండ్ వాళ్ళ బ్రదర్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో వాటా చాలా వరకు డైల్యూట్ అయింది. ఆల్సో వీళ్ళు సెబీని, ఎన్ఎస్సిని, బిఎస్సిని, ఐబిసి రూల్స్ ని రివ్యూ చేయమని అడుగుతున్నారు. ఏఎస్ఎం రిస్ట్రిక్షన్స్ రిలేటెడ్ గా. సో వీళ్ళ మీద ఏఎస్ఎం రిస్ట్రిక్షన్స్ ని పెడితే దీన్ని కొనాలన్నా, అమ్మాలన్నా, ట్రేడర్స్ కి, ఈవెన్ ఇన్వెస్టర్స్ కి అమ్మాలన్నా ఇష్యూ అవుతుంది. కాబట్టి 7 లక్షల ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు హర్ట్ అవుతారు. కాబట్టి మా రిలేటెడ్ గా ఉంటున్న ఈ ఐబిసి రూల్స్ రివ్యూ చేసి ఏఎస్ఎం రిస్ట్రిక్షన్స్ గురించి ఒకసారి ఆలోచించమని సెబీ వాళ్ళని రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి చూడాలి వీళ్ళ రిక్వెస్ట్ ని ఎక్స్చేంజెస్ అండ్ సెబీ వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారని. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ డి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఇంజనీరింగ్ కంపెనీ కదా, వీళ్ళకి మల్టిపుల్ స్పేసెస్ నుంచి రికార్డ్ స్థాయిలో ఆర్డర్స్ వచ్చాయని అలా వీళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 5% పెరిగింది అనమాట. క్లోజింగ్ ఆర్డర్ బుక్ 2400 కోట్ల దగ్గరగా ఉంది. న్యూ ఆర్డర్స్ 632 కోట్ల దగ్గరగా వచ్చాయని మేలోనే, ఎగ్జిక్యూషన్ 108 crore ఆర్డర్స్ దగ్గరగా వీళ్ళు మేలోనే చేశారని, పవర్ అండ్ ఆయిల్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ వీళ్ళకి కనిపించాయనేలా డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. గుడ్ ఆర్డర్ బుక్ డేటా. దీంతో వాళ్ళ ఇంత మార్కెట్ వీక్ గా ఉన్న స్టాక్ పెరిగింది. నెక్స్ట్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ ఒక 400 GB డాక్యుమెంట్స్ సెబీ వాళ్ళకి ఇచ్చారట. అండ్ దాంట్లో సెబీ వాళ్ళకి కావాల్సిన ఫైల్స్ ని రీలొకేట్ చేయలేకపోయారని, మళ్ళీ కావాలంటే ఇంకొక 15 days లో రీసబ్మిట్ చేస్తారని ఇలా రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు చెప్తూ ఉంటే సెబీ వాళ్ళు మాత్రం క్లియర్ గా ఇప్పటివరకు ఇచ్చిన రిపోర్ట్ లో ఏవైతే ఫండ్స్ వీళ్ళు రేస్ చేశారో అవన్నీ కూడా పర్సనల్ అండ్ ప్రమోటర్ లింక్డ్
అకౌంట్స్ లోకి దారి మరలించారని, ఫ్రాడ్ అయితే జరిగిందని సెబీ వాళ్ళు అయితే భావిస్తున్నారు. కానీ ఫ్రాడ్ జరగలేదని, మళ్ళీ డాక్యుమెంట్స్ ని 15 డేస్ లోపు సబ్మిట్ చేస్తారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళకి పిఎల్ఐ స్కీమ్ రిలేటెడ్ గా కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. కానీ కమింగ్ డేస్ లో అది కూడా డ్రాప్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అండ్ ఇందులో ఎల్ఐసి 2,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ చేయడమే పెద్ద క్వశ్చన్ మార్క్. బికాస్ ఏ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కూడా డొమెస్టిక్ గా ఒక్క మ్యూచువల్ ఫండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయని కంపెనీలో ఎల్ఐసి వాళ్ళు 2,000 కోట్లకు పైగా డబ్బులు పెట్టారు. నెక్స్ట్ వారే రెన్యూబుల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 300 మెగావాట్ కి సంబంధించిన ఈపీసీ సర్వీస్ ఆర్డర్, సోలార్ ప్రాజెక్ట్ ఆర్డర్ అలాంగ్ విత్ 2 years ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఎస్పీపీఎల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్స్ చేస్తున్నారు. ఇది ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పారు. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి multi-million euro ఏఐ పవర్డ్ సర్వీస్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ కెనడాకు సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి లభించిందని. ఇది ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటైర్మెంట్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ ఇచ్చే కంపెనీ అనమాట. కెనడా లైఫ్ అని వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. ఇది ఒక multi-million euro కాంట్రాక్ట్ అని. ఇందులో భాగంగా వాళ్ళకి సంబంధించిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మోడర్నైజేషన్ టీసీఎస్ వాళ్ళు ఏఐ పవర్డ్ సర్వీసెస్ తో చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఆదాని పోర్ట్స్ వాళ్ళకి 10-year మెరైన్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా అర్జెంటీనా దగ్గర నుంచి లభించింది. దీంతో వీళ్ళ గ్లోబల్ మెరైన్ సర్వీసెస్ పోర్ట్ఫోలియో స్ట్రెంథన్ అవుతుందని. ఇది ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచి అర్జెంటీనా నుంచి ఇండియాకి ఆదాని పోర్ట్స్ వాళ్ళు డీల్ చేయబోతున్నట్టు ఆదాని పోర్ట్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దగ్గర నుంచి నైబ్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వాళ్ళకి లైఫ్ టైమ్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ లభించింది. దీంతో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఫర్దర్ స్ట్రెంత్ దొరుకుతున్నట్టు. స్పెషల్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ ప్రెసిషన్ ఇంజనీర్డ్ సిస్టమ్స్ ఫర్ ఆర్మ్స్ ఆఫ్ క్యాలిబర్ అబౌవ్ 12.7 mm ఈ పర్టికులర్ స్పేస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ వీళ్ళకి దొరుకుతుంది కాబట్టి బిజినెస్ పెరుగుతుందనేలా అప్డేట్స్ చేస్తున్నారు. కేఎన్ఆర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఇంకొక కంపెనీ కలిసి ఉంటున్న జాయింట్ వెంచర్ కి 3,361 కోట్లు విలువ చేసే కోల్ మైనింగ్ కాంట్రాక్ట్ ఛత్తీస్గఢ్ లో లభించిందని. ఇందులో వీళ్ళ వాటా అంటే జాయింట్ వెంచర్ అన్నాను కదా, వీళ్ళు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉన్నారు, ఇంకొకటి షూషి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు. కేఎన్ఆర్ వాళ్ళకి ఇందులో 51% వాటా ఉంది. ఈ ఎంటైర్ కాంట్రాక్ట్ వీళ్ళకి 2,920 డేస్ కి సంబంధించి లభించినట్టు కోల్ మైనింగ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఫినోటెక్స్ కెమికల్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ స్పెషాలిటీ కెమికల్స్ ఒక కెపాసిటీని 150 మిలియన్ పౌండ్స్ యాన్యువల్ గా ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇది ఎక్కడంటే వాళ్ళ యుఎస్ లో ఉంటున్న టెక్సాస్ లో. ప్రెసెంట్ వీళ్ళకి 200 మిలియన్ పౌండ్స్ కెపాసిటీ ఉంది. అది ఇప్పుడు 150 పెంచుకున్నారు. అంటే 350 మిలియన్ పౌండ్స్ కి పెంచుకున్నారు. కెపాసిటీ ఎక్స్పాన్షన్ బిజినెస్ పరంగా మంచి విషయమే. డైనాకాన్స్ సిస్టమ్స్ వాళ్ళకి 125 crore 88 lakhs చేసే ఆర్డర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏఐ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించినట్టు. ఇది నెక్స్ట్ 5 years లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని. ఎన్విడియాకి సంబంధించిన H200 బ్లాక్వెల్ జీపీయూస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టు డైనాకాన్స్ వాళ్ళు చెప్తున్నారు. రైల్టెల్ వాళ్ళు 82 crore 4 lakhs చేసే సిగ్నలింగ్ కాంట్రాక్ట్ హర్యానా రైల్ ఇన్ఫ్రా వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నట్టు. 27 November 2027 లోపు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. వీళ్ళు 10-11వ తేదీల్లో ఐఐఎఫ్ఎల్ ఏఎంసీ వాళ్ళతో క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళతో డిస్కషన్ లో ఉన్నారనమాట. 1-on-1 మీటింగ్ ఇది. ప్రాబబ్లీ వీళ్ళ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నోట్స్ వచ్చినా, అంటే ఈ పర్టికులర్ కంపెనీ ఇలా గ్రో అవుతుందని ఏదైనా నోట్స్ వచ్చినా, ఆర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఏదైనా అప్డేట్ అవుతున్నా కంపెనీ రిలేటెడ్ గా అది వెరీ ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఆ డేటాని 10th and 11th డేట్స్ లో మనకి ఏదైనా అప్డేట్ అవుతుందా అని చూడాలి. ఆల్సో బీసీఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా 10th June ఫేమస్ ఇన్వెస్టర్స్ స్పెషల్లీ సునీల్ సింగానియా గారికి సంబంధించిన అబాకస్ అసెట్ మేనేజర్ తో, సేజ్ వన్ ఇన్వెస్ట్మెంట్, రోహా అసెట్ మేనేజర్స్, ఆల్కెమిక్ క్యాపిటల్ అండ్ అంబిట్ క్యాపిటల్ వీళ్ళందరితో కూడా డిస్కషన్ ఏర్పాటు చేసుకోబోతున్నారంటే 10th June. సో ఈ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఆఫ్టర్ ఈ డిస్కషన్స్ ఏదైనా యాక్టివిటీ వీళ్ళ దగ్గర నుంచి ఉంటుందా అనేది గమనించొచ్చు. ఎస్ బ్యాంక్ వాళ్ళకి 63 crore 27 lakhs చేసే జిఎస్టీ డిమాండ్, అంటే జిఎస్టీ కట్టమని డిమాండ్ మహారాష్ట్ర జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చిందని, దీన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తారని, లీగల్ గా దీన్ని ముందుకు వెళ్తారనేలా ఎస్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.